హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మదిలోని కథలు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కథలోకి వెళ్దామా మరి? ఇద్దరు ఒకలాంటి వారు ఎపిసోడ్ 2. మన కళ్యాణ్ చాందినిల కాలేజ్ ఫస్ట్ డే ఎలా ముగిసిందో మనం ఎపిసోడ్ 1లో చూసాం. ఫస్ట్ డేనే లంచ్ బాక్స్ మూత ఓపెన్ చేయడం, బస్సులో చాందిని పడిపోకుండా కాపాడటం, చివర్లో ఆమె చిన్నగా థ్యాంక్స్ చెప్పడం, ఇవన్నీ మన కళ్యాణ్కి మాత్రం చిన్న విషయాలు కాదు. మనోడు వాటన్నింటినీ కలిపి ఒక పెద్ద ప్రేమ కథ మొదలైపోయిందని ఫిక్స్ అయిపోయాడు. కానీ చాందిని మాత్రం కాలేజ్కి వచ్చాం, బాగా చదువుకోవాలి అనే ఆలోచనలోనే ఉంది. ఇక ఆ రోజు రాత్రి లంకపల్లెలో ఆ రోజుల్లో ఇప్పటిలా ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉండేవి కావు. ముఖ్యంగా ఎండాకాలం అయితే పల్లెటూర్లలో రాత్రి బయట పడుకోవడం మామూలే. ఇంట్లో వేడి ఎక్కువైతే పెద్దవాళ్ళు మంచాలు తీసుకొని బయట వేసేవారు. కొంతమంది ఇంటి ముందు అరుగు మీద, కొంతమంది మేడ మీద మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళు. ఆ రాత్రి కూడా లంకపల్లె వీధిలో ఇళ్ల ముందు వరుసగా మంచాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంటి ముందు తాతయ్య విసనకర్రతో నెమ్మదిగా గాలి ఊపుకుంటూ ఉంటే పక్క మంచం మీద పిల్లలు పడుకొని నక్షత్రాలు లెక్క పెడుతున్నారు. ఎక్కడో దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం. ఇంకోవైపు ఎవరో ఇంట్లో రేడియోలో పాత సినిమా పాట మెల్లగా వినిపిస్తోంది. వేసవి రాత్రుల్లో ఇంటి ముందు మేడపైన నీళ్లు చల్లి ఆ తడి మట్టి వాసనతో వచ్చే గాలిని, ఆ వాతావరణం మంచం మీద పడుకుంటే నిద్ర ఎప్పుడు వచ్చేదో ఎవరికీ తెలియదు. ఇప్పటిలా నిద్ర వచ్చే వరకు ఫోన్లు చూసుకుంటూ పడుకోవడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం, చాటింగ్ చేయడం లాంటివి అప్పట్లో లేవు. అలా మంచం మీద పడుకుంటే ఆకాశం చూస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారిపోయేవారో కూడా తెలియదు. కళ్యాణ్ కూడా వాళ్ళ ఇంటి ముందు వేసిన మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. కానీ మనోడికి మాత్రం నక్షత్రాలు కనిపించడం లేదు. కనిపిస్తున్నదంతా చాందిని మొహమే. నిన్న జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. అంతలో వాళ్ళ నాన్న పక్క మంచం మీద నుంచి, ఏంట్రా కళ్యాణ్, ఒక్కడివే పడుకొని నవ్వుకుంటున్నావు అంటాడు. కళ్యాణ్ వెంటనే, ఏం లేదు నాన్న, నక్షత్రాలు చూసి నవ్వుతున్నా అంటాడు. వాళ్ళ నాన్న ఆకాశం వైపు చూసి, అందులో నవ్వేలా ఏం కనిపిస్తుందిరా అంటాడు. కళ్యాణ్ వెంటనే, అదే నాన్న, నక్షత్రాలు దూరంగా ఉన్నా చాలా అందంగా కనిపిస్తాయి అంటాడు. వాళ్ళ నాన్న కళ్యాణ్ వైపు చూసి, రోజు నక్షత్రాలు అలానే ఉంటాయిరా, పడుకో అంటాడు. అంతే, కళ్యాణ్ ఒక్కసారిగా దుప్పటి ముఖం మీద వేసుకున్నాడు. అయ్యో నాన్న, మీకేం తెలుసు అని మనసులో అనుకుంటాడు. అదే సమయంలో దూరంగా ఎవరో ఇంట్లో టీవీ శబ్దం వినిపిస్తుంది. పాత సినిమా వస్తుంది. అందులో చిరంజీవి చెప్పిన మాస్ డైలాగ్ వినిపించగానే కళ్యాణ్ తనలో తానే అదే స్టైల్, అదే కాన్ఫిడెన్స్తో మనం కూడా రేపటి నుంచి అలానే ఉండాలి అనుకుంటాడు. అలా చాందిని గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. తెల్లారింది. కోళ్ళు కూస్తున్నాయి. ఊరు వీధుల్లో పాల క్యాన్లు పట్టుకొని కొంతమంది వెళ్తున్నారు. ఇళ్ళ బయట కల్లాపి చల్లుతున్నారు. బావి దగ్గర ఆడవాళ్ళు నీళ్లు తోడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పేపర్ బాయ్ సైకిల్ మీద పేపర్లు విసురుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి పల్లెటూరు ఉదయం. కళ్యాణ్ కూడా లేచి కాలేజ్కి రెడీ అవుతాడు. కానీ ఈరోజు మాత్రం ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో అద్దం ముందు నిలబడి జుట్టు సరిచేసుకుంటూ, ఈరోజు నిన్నటి కంటే ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఆ అమ్మాయితో బాగా మాట్లాడాలి అని తనలో తానే అనుకుంటాడు. అంతలో వాళ్ళ అమ్మ, ఏంట్రా ఉదయాన్నే అద్దంతో మాట్లాడుతున్నావంటుంది. కళ్యాణ్ వెంటనే, ఏం లేదమ్మా, మనిషి తనలో తాను మాట్లాడుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట అంటాడు. వాళ్ళ అమ్మ నవ్వుతూ, కాలేజ్కి చదవడానికి వెళ్తున్నావా లేక సినిమా హీరో అవ్వడానికి వెళ్తున్నావా అంటుంది. కళ్యాణ్ కాలర్ ఎగరేస్తూ, రెండూ అమ్మ అంటాడు. అలా బయలుదేరుతాడు. రామాపురంలో చాందిని కూడా ప్రశాంతంగా పూజ చేసుకొని పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకొని బస్ స్టాప్కి బయలుదేరుతుంది. రామాపురం నుంచి లంకపల్లె మీదుగా కాలేజ్కి వెళ్ళే అదే గవర్నమెంట్ బస్ కోసం ఎదురు చూస్తూ బస్సు ఎక్కుతుంది. రామాపురం నుంచి బస్సు బయలుదేరి లంకపల్లి దగ్గర ఆగగానే కళ్యాణ్ ఎక్కుతాడు. బస్సులో చాందిని కనిపిస్తుంది. ఈసారి మాత్రం మనోడు నిన్నటిలా మొహమాట పడడు. ఆమెకి కొంచెం దూరంలో నిలబడి నవ్వుకుంటూ చూస్తాడు. చాందిని కూడా అతన్ని గమనించి చిన్నగా నవ్వుతుంది. కళ్యాణ్ మనసులో, అయ్యో నవ్వింది అని సంబరపడిపోతాడు. ఇలా ఇద్దరూ కాలేజీకి చేరుకుంటారు.
ఆ రోజు మొదటి 2 క్లాసులు సాధారణంగానే సాగిపోతాయి. కానీ మధ్యాహ్నం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ల్యాబ్కి వెళ్తారు. అదే రోజు విద్యార్థులందరూ మొదటిసారి ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళగానే అందరి మొహాల్లో కొత్త ఉత్సాహం. టేబుల్స్ మీద టెస్ట్ ట్యూబ్స్, రకరకాల కెమికల్ బాటిల్స్ అన్నీ కొత్తగా కనిపిస్తాయి. కళ్యాణ్కి మాత్రం వాటన్నిటిని చూసి రవితో, ఒరే రవి, ఇవన్నీ చూస్తుంటే మనం బాగా నేర్చుకొని సైంటిస్టులు అయిపోతామేమో అనిపిస్తోందిరా అంటాడు. రవి నవ్వుతూ, నోరు మూసుకొని పని చెయ్యి, ఏదైనా పగలగొడితే మనం సైంటిస్టులు కాదు హాస్యనటులు అవుతాం అంటాడు. ఇంతలో కెమిస్ట్రీ సార్ ప్రయోగశాలలోకి వస్తాడు. అందరినీ ఒకసారి చూసి, సరే అందరూ జాగ్రత్తగా వినండి, ఈరోజు మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఎవరికి తెలియని కెమికల్స్ ఏవి ముట్టుకోకండి, నేను చెప్పిన విధంగానే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మీరుగా ఏది మిక్స్ చేయకండి అంటాడు. అందరూ అలాగే సార్ అంటారు. కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తల ఊపుతూ, సార్ మీరు చెప్పింది బాగా అర్థమైంది సార్ అంటాడు. సార్ కళ్యాణ్ వైపు చూసి నవ్వుతూ, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే నాకు అదే చాలు అంటాడు. అందరూ నవ్వుతారు. విద్యార్థులు ఒక్కొక్కరుగా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెడతారు. చాందిని మాత్రం పుస్తకం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కొలుస్తూ సరైన పరిమాణంలో కెమికల్స్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. రవి కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ మన కళ్యాణ్ మాత్రం మొదట 2 నిమిషాలు చాలా సీరియస్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు నటిస్తాడు. తర్వాత చుట్టూ చూస్తాడు. ఎవరూ తనని గమనించట్లేదు. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాడు. మరో సీసా వైపు చూస్తాడు. ఇంకో డ్రాపర్ తీసుకుంటాడు. ఇది కలిపితే ఏం జరుగుతుందో చూద్దాం అని తనలో తానే అనుకుంటాడు. అక్కడ ఉన్న ఒక కెమికల్ కొంచెం తీసుకుంటాడు. మరోటి కొంచెం తీసుకుంటాడు. ఏదో ఒకటి కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదట ఏం జరగదు. కానీ కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా ఏం జరగట్లేదే అనుకుంటాడు. మళ్ళీ కొంచెం ఏదో వేస్తాడు. అంతే, ఇంకా అప్పుడే మొదలవుతుంది టెస్ట్ ట్యూబ్లో చిన్నగా బుడగలు రావడం. కళ్యాణ్ కళ్ళు పెద్దవి చేసి, అరే ఏదో జరుగుతుందే అంటాడు. కొద్దిసేపటికి మెల్లగా పొగ రావడం మొదలవుతుంది. పక్కన ఉన్న ఒక స్టూడెంట్ అది గమనించి, అరే ఇక్కడ పొగ వస్తుంది అని అరుస్తాడు. అందరూ ఒక్కసారిగా అటువైపు చూస్తారు. పొగ ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సార్ సార్ అని అక్కడున్న వాళ్ళు అరుస్తారు. సార్ పొగ వస్తుంది అంటూ. కిటికీలు తెరవండి, తొందరగా కిటికీలు తెరవండి అంటూ ల్యాబ్లో గందరగోళం మొదలవుతుంది. కొంతమంది వెనక్కి వెళ్తారు, కొంతమంది కిటికీలు తెరుస్తారు. కెమిస్ట్రీ సార్ వెంటనే అక్కడికి వచ్చి, అందరూ వెనక్కి వెళ్ళండి, కంగారు పడకండి అంటాడు. కొద్దిసేపటికి గాలి బాగా రావడంతో పొగ మెల్లగా తగ్గిపోతుంది. ల్యాబ్ మొత్తం కొంచెం క్లియర్ అవుతుంది. సార్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి గట్టిగా, కోపంగా, గంభీరంగా, కళ్యాణ్ ఏం చేసావురా, ఏం చేయడానికి ట్రై చేశావు అంటాడు. కళ్యాణ్ చాలా అమాయకంగా మొహం పెట్టుకొని, సార్ మీరు చెప్పిందే చేయడానికి ట్రై చేశాను సార్ అంటాడు. సార్ ఆశ్చర్యంగా, నేను చెప్పింది చేస్తే ఇలా పొగ రావడం ఏంట్రా అంటాడు. కళ్యాణ్ వెంటనే తన తప్పుని కవర్ చేసుకుంటూ, సార్ మీరు చెప్పిన కెమికల్సే వేశాను సార్, మీరు 0.5 ml వేయమన్నారు కదా, నేను 0.6 ml మాత్రమే వేశాను సార్. ఆ ఒక్క 0.1 mlకే ఇంత రియాక్షన్ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటాడు. ల్యాబ్లో ఉన్న వాళ్ళంతా నవ్వుతారు. సార్ కళ్యాణ్ వైపు చూసి, 0.5 ml అంటే 0.5 mlరా, నీకు నచ్చినట్టు 0.6, 0.7, 1 ml వేసుకుంటూ పోతే అది ఎక్స్పెరిమెంట్ కాదు, ప్రమాదం అవుతుంది అంటాడు. కళ్యాణ్ వెంటనే, సారీ సార్, ఇక మీదట మీరు చెప్పిన కొలతలనే పాటిస్తా సార్ అంటాడు. సార్ తల ఊపుతూ, అదే మంచిది, అందరూ జాగ్రత్తగా చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్ అలా వెళ్ళగానే కళ్యాణ్ రవి వైపు చూసి తిరిగి చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్టు, రే రవి, మన సార్లు చెప్పినట్టే అచ్చుగుద్దినట్టు చేస్తుంటే ఈ ప్రపంచంలో కొత్త కొత్త విషయాలు ఎలా కనిపెట్టేవాళ్ళురా అంటాడు. రవి కళ్యాణ్ మొహం చూస్తూ, ఏంట్రా నువ్వు చేసిన పొగని కూడా కొత్త ఇన్వెన్షన్ అంటావా అంటాడు. కళ్యాణ్ వెంటనే, అదేరా
అప్పట్లో సైంటిస్టులు కూడా ఏదో ఒకటి ట్రై చేసి ఉంటారు. అలా ట్రై చేస్తేనే కొత్తవి కనిపెట్టారు. నేను కూడా అదే చేస్తున్నా అంటాడు. రవి నవ్వుతూ, అవునవును, చెయ్యి చెయ్యి, కానీ వాళ్ళు కొత్తది కనిపెట్టారు, నువ్వు మాత్రం ల్యాబ్ మొత్తం ఖాళీ చేయించావు అంటాడు. కళ్యాణ్ ఏమాత్రం తగ్గకుండా, చరిత్రలో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ మొదట్లో ఇలాగే పిచ్చి ట్రైస్ నుంచే మొదలయ్యాయిరా అంటాడు. అది వింటున్న చాందిని తన ముందున్న పుస్తకం వైపు చూస్తూనే చిన్నగా నవ్వుకుంటుంది. కళ్యాణ్ ఆ చిన్న నవ్వును గమనించి రవికి తెలియకుండా తనలో తానే పొగ వచ్చిందని బాధపడాల్సిన పని లేదు, కనీసం ఈరోజు చాందిని నవ్వింది అని అనుకుంటాడు. మళ్ళీ తన పని తాను చేస్తున్నట్టు నటిస్తూ టెస్ట్ ట్యూబ్ వైపు చూస్తాడు. ఇంతలో ల్యాబ్లోని మిగతా స్టూడెంట్స్ తమ ఎక్స్పెరిమెంట్స్ పూర్తి చేసుకుంటూ ఉంటారు. కళ్యాణ్ మాత్రం రవితో నెమ్మదిగా, రేయ్, నా ఎక్స్పెరిమెంట్కి పేరు పెట్టాలి అంటాడు. రవి, ఏం పేరు అంటాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ, పొగ మిషన్ అంటాడు. వెంటనే రవి నవ్వుతూ, అరేయ్, నీకు మార్కులు రాకపోయినా పేర్లు మాత్రం బాగా పెడతావురా అంటాడు. అలా నవ్వుకుంటూ లంచ్ బ్రేక్ వచ్చేస్తుంది. లంచ్ టైంలో రవి కళ్యాణ్ని ఆట పట్టిస్తూ, ఏరా, కెమిస్ట్రీ ల్యాబ్లో ఏం చేశావో తెలుసా అంటాడు. కళ్యాణ్ వెంటనే, ఏం చేసా అంటాడు. అంతలో రవి, ఆహా, ఏం చేశావో తెలీదా? నీకు కెమిస్ట్రీ అర్థం కాకపోయినా చాందిని కామెడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగినట్టుంది అంటాడు. కళ్యాణ్ వెంటనే, అదే కెమిస్ట్రీ రా అంటాడు. అందరూ నవ్వుకుంటారు. సాయంత్రం కాలేజ్ అయిపోతుంది. అందరూ బస్టాండ్కి పరుగులు తీస్తారు. ఈరోజు బస్సులో రద్దీ మరింత ఎక్కువ. చాందిని ముందుగా బస్సు ఎక్కుతుంది. కళ్యాణ్ కూడా రవి వెనకాల ఎక్కుతాడు. బస్సు నిండిపోయింది. ఎవరికీ సీటు లేవు. అందరూ నిలబడుకొని ఉన్నారు. కళ్యాణ్ ఒక చేత్తో పై రాడ్ పట్టుకొని నిలబడతాడు. రవి అతని పక్కనే ఎలాగో నిలబడతాడు. బస్సు కదులుతుంది. కొద్దిసేపు అంతా నార్మల్గానే ఉంటుంది. అంతలో డ్రైవర్ ఒక్కసారిగా గట్టిగా బ్రేక్ వేస్తాడు. కళ్యాణ్ పట్టుకున్న రాడ్ నుంచి చెయ్యి జారిపోతుంది. మనోడు ముందుకు దూసుకెళ్తాడు. అక్కడ ఒక పెద్ద అవ్వ కూర్చొని ఉంటుంది. కళ్యాణ్ సరిగ్గా ఆవిడ మీద పడిపోకుండా చివరి క్షణంలో పక్కకి తిరిగిన కళ్యాణ్ ఆవిడ కాళ్ళ దగ్గర పడిపోతాడు. బస్సు మొత్తం ఒక్కసారిగా నవ్వులతో మార్మోగిపోతుంది. ఆ అవ్వ కళ్యాణ్ని చూసి, ఏరా బాబు, బస్సులో సీట్లు లేకపోతే నిలబడాలి, నా మీద పడిపోవాలా అంటుంది. కళ్యాణ్ వెంటనే లేచి, అవ్వా, డ్రైవర్ బ్రేక్ వేయడంతో పొరపాటున పడ్డాను అంటాడు. అవ్వ కళ్యాణ్ని పైనుంచి కింద వరకు చూసి, అబ్బో, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు కనిపించినా చాలు వాళ్ళ మీద పడిపోతున్నారు. మా కాలంలో ఇలా ఉండేది కాదు. అబ్బాయిని చూస్తే ఆమడ దూరం పారిపోయే వాళ్ళం అంటుంది. అంతే, బస్సులో ఉన్న స్టూడెంట్స్ అందరూ గట్టిగా నవ్వుతారు. రవి కళ్యాణ్ని మెల్లగా, అరేయ్ అరేయ్, ఈరోజు నీ హీరోయిజం తుస్సు అవ్వ దగ్గర అయిపోయింది అంటాడు. చాందిని కూడా తన నవ్వు దాచుకోలేక కిందికి చూస్తూ నవ్వుతుంది. కళ్యాణ్ ఆమె నవ్వు చూసి, అబ్బా, అవ్వ దెబ్బకి అయినా చాందిని నవ్వింది అని మనసులో అనుకుంటాడు. బస్సు మళ్ళీ కదులుతుంది. కొద్దిసేపటి తర్వాత రామాపురం వస్తుంది. చాందిని దిగే ముందు కళ్యాణ్ వైపు చూసి, నువ్వు ఎప్పుడు ఇలా కామెడీగానే ఉంటావా అంటుంది. కళ్యాణ్ వెంటనే, ఏం చేయాలి మేడం, నేను ఉన్న చోట నవ్వులు ఆటోమేటిక్గా వస్తాయి అంటాడు. చాందిని చిన్నగా నవ్వి, సరే, రేపు కలుద్దాం అంటుంది. అంతే ఇంకా అంటూ బస్సు దిగిపోతుంది. కళ్యాణ్ మాత్రం ఆమె వెళ్ళిపోయిన వైపు చూస్తూ నిలబడిపోతాడు. రవి పక్క నుంచి, ఏరా ఏరా కళ్యాణ్, అప్పుడు మళ్ళీ రాత్రంతా ఇలా ఆలోచిస్తావా అంటాడు. కళ్యాణ్ నవ్వుతూ, అది కాదురా, ఈరోజు ల్యాబ్లో రియాక్షన్ వల్ల పొగ వచ్చింది, బస్సులో బ్రేక్ వల్ల అవ్వ మీద పడ్డా, కానీ చాందిని మాత్రం 2 సార్లు నవ్వింది అంటాడు. రవి, అయ్యో,
నీకు కెమిస్ట్రీ కంటే లవ్ కెమిస్ట్రీ ఎక్కువగా తెలుసు అంటాడు. కళ్యాణ్ వెంటనే అదంతా నీకు అర్థం కాదురా, కొన్ని విషయాలు అనుభవిస్తేనే తెలుస్తాయి అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటూ లంకపల్లి వైపు వెళ్తారు. ఆ రాత్రి మళ్ళీ లంకపల్లి ఇంటి ముందు మంచాలు, వీధుల్లో నిశ్శబ్దం క్రమంగా పెరుగుతోంది. ఎక్కడో దూరంగా గుడి దగ్గర గంట మోగుతోంది. ఒక ఇంటి ముందు తాతయ్య మంచం మీద పడుకొని పాత రోజుల సంగతులు చెబుతున్నాడు. పక్కింటి పిల్లలు ఇంకా నిద్రపోకుండా ఆకాశం వైపు చూస్తున్నారు. మామిడి చెట్ల నుండి వచ్చే వాసన, చెట్ల ఆకుల గాలికి కదిలే శబ్దం, దూరంగా పొలాల వైపు నుంచి వినిపించే కప్పల బెకబెక శబ్దాలు, మధ్య మధ్యలో రోడ్డు మీదుగా వెళ్ళే ఒక ఆర్టీసీ బస్సు హారన్, ఎక్కడో దూరంగా ఎవరో ఇంట్లో వినిపించే రేడియో పాట అన్నీ కలిసిపోయి ఆ ఊరి రాత్రికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తున్నాయి. కరెంట్ పోయింది. ఇంట్లో వాళ్ళంతా బయట మంచాల మీదికి వచ్చారు. కళ్యాణ్ కూడా మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ పక్క మంచం మీద పడుకొని, రేపు కాలేజ్కి త్వరగా లేవాలి, ఎక్కువసేపు మెలకువగా ఉండకు అంటుంది. కళ్యాణ్ అలాగే అమ్మా అంటాడు. కానీ అతని కళ్ళకు మాత్రం నిద్ర లేదు. ఈరోజు చాందిని నవ్విన ప్రతిసారి గుర్తొస్తోంది. ల్యాబ్లో ఆమె నవ్వింది, బస్సులో అవ్వ మాట్లాడినప్పుడు ఆమె నవ్వింది, చివర్లో రేపు కలుద్దామంది. అన్నీ గుర్తు చేసుకుంటూ కళ్యాణ్ చిరునవ్వుతో ఏదో ఉంది అని తనలో తానే అనుకుంటాడు. అంతలో పక్కింటి రేడియోలో పాత సినిమా పాట మెల్లగా వినిపిస్తోంది. ఆ కాలంలో రాత్రి అంటే ఫోన్లో చాటింగ్ కాదు, ఎవరితోనైనా గంటల తరబడి మెసేజ్లు కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అస్సలు కాదు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళను తలుచుకుంటూ ఊహల్లోకి వెళ్ళిపోవడం, ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి నవ్వితే ఆ నవ్వుని 10 సార్లు గుర్తు చేసుకోవడం, ఒక్కసారి రేపు కలుద్దామంటే దానినే 100 అర్థాలు వెతుక్కోవడం. అదే ఆ రోజుల్లోని అమాయకమైన కాలేజ్ ప్రేమ. అదే సమయంలో రామాపురంలో చాందిని మాత్రం తన పుస్తకాలు తెరిచి మరుసటి రోజు క్లాస్కి చదువుతోంది. ఆమెకి కళ్యాణ్ సరదాగా అనిపిస్తున్నాడు. అతను మాట్లాడితే నవ్వు వస్తోంది. అతని కామెడీ కొంచెం తింగరోడిలా అనిపిస్తోంది. కానీ ప్రేమ అనే ఆలోచన మాత్రం ఇంకా ఆమె మనసులోకి రాలేదు. ఇద్దరి మధ్య దూరం ఇంకా ఉంది. కానీ ఆ దూరం రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గుతుంది. మరుసటి రోజు కాలేజ్లో ఒక చిన్న సంఘటన వాళ్ళిద్దరినీ మరింత దగ్గర చేయబోతుంది. ఎందుకంటే చాందినికి ఒక ముఖ్యమైన పుస్తకం అవసరమవుతుంది. ఆ పుస్తకం కాలేజీలో ఎక్కడా దొరకదు. చాందిని తన ఫ్రెండ్స్తో ఆ పుస్తకం గురించి మాట్లాడుతుంది. ఆ విషయం అనుకోకుండా కళ్యాణ్ చెవిలో పడుతోంది. అంతే, మనోడికి ఒక కొత్త ఛాన్స్ కనిపిస్తుంది. పుస్తకం కావాలా, ఎప్పుడైనా దొరికేలా చూస్తా అని తనలో తానే ఫిక్స్ అవుతాడు. అదే సాయంత్రం ఎక్కడెక్కడో వెతికి ఆ పుస్తకం సంపాదించడానికి మనోడు బయలుదేరతాడు. ఎందుకంటే చాందినితో మాట్లాడడానికి ఒక కారణం దొరికింది కదా. కానీ ఆ పుస్తకం తన దగ్గర ఉందని చాందినికి మాత్రం తెలియదు. మరి మరుసటి రోజు చాందిని మొదటిసారి తనంతట తానే కళ్యాణ్ దగ్గరకు వచ్చి, కళ్యాణ్ నా కోసం ఒక హెల్ప్ చేస్తావా అని అడగబోతోంది. ఆ మాట విన్న మన కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆమె అడిగింది పుస్తకమేనా, లేక ఆ పుస్తకం పేరుతో వాళ్ళిద్దరి మధ్య ఇంకో కొత్త పరిచయం మొదలవుతుందా? మరి కళ్యాణ్ తెచ్చిన ఆ పుస్తకం చాందినికి ఎలా చేరుతుంది? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ 3 మిస్ అవ్వకండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇంకా ఇలాంటి కథలు రాయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.